బస్ పెట్టినప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులకు అరే గోస కాదు పోన్రి, డ్రైవర్ల మీద దాడులు, కండక్టర్ల కసురుకునుడు, ఏడ పడితే ఆడ ఆపమని లొల్లి చేసుడు, ఆడోళ్ళు షిగలు పట్టుకొని కొట్టుకునుడు, సీదా పోలీస్ స్టేషన్కు పోమ్మని లొల్లి చేసుడు. అబ్బో చిన్న కథ ఉండేనా. మూడో ప్రపంచ యుద్ధము ఆర్టీసీ బస్సులలోనే జరిగినాయి. ఇగో ఇంచుమించుగా అట్లాంటిది ఇది కూడా. పోలీసు వాళ్ళు వస్తారు, ఆగమ్మా. పోలీసు వాళ్ళు వస్తారు. చూడండి ఎసంటి గయ్యాలి గద్ద తిరగ చేస్తున్నదో. కండక్టర్ మేడం నువ్వు కాలర్ బట్టి ఎగిరి కొడుతున్నది. పార్కి కంపైన అంటుకుంటే ఇడిచి పెడుతుంది కావచ్చు, కానీ ఈ అజ్జగారి ఆడామి ఇడిచేటట్టే లేదు. అరే ఆగమ్మా అంటే ఆగుతలేదు. మరి ఎందుకు కొండ ముచ్చుకొచ్చినంత కోపం వస్తుందంటే, పైకి దుంగుతాను కోసం పైకి అమ్మ బస్ స్టాప్ లో దిగండి, ఇటు దిగుతాను గుడికాడ ఏడా ఆగదు అమ్మా, బస్ స్టాప్ లో దిగని చెప్పినాం. అడ్డగోళ్ళ మాటలు తిడుతుంది. బస్ స్టాప్ లో దిగమ్మంటే అడ్డగోళ్ళ మాటలు తిడుతుంది. బస్ స్టాప్ లో దిగని చెప్పినాం, అడ్డగోళ్ళ మాటలు తిడుతుంది. కొడితే ఎలా ఉంటుంది, ఏం మాట్లాడాలి. ఆగో గట్ల ఒక్కొక్కళ్ళను షీరి చింత గట్టినట్టు చేసిందట. హైదరాబాద్ ఉన్న ఫలక్నామా నుంచి సికింద్రాబాద్ పోతున్న బస్సు ఎక్కిందట ఈమె. సిటీ బస్సులు పోతుంటేనే దిగాలి, అట్లా కాకుంటే బస్ స్టాండ్ లో బస్సు ఆగినాకనే దిగాలి. కానీ అటు ఇటు కాకుండా ఉన్న కాడ బస్ ఆపన్లో దిగిందట. డ్రైవర్ కండక్టర్ల మీద కయానికి కాలు దువ్విందట. బస్ ఆపి పోలీసులకు అప్పచెప్దామంటే చూడుండ్రి ఎటువంటి ఫైటింగ్ చేస్తున్నదో. ట్యాంకర్ల నీళ్ళ కాడ బిందెల కొట్లాట తిరగని చేసింది. ఇంత సక్కనామె చేయబట్టి వచ్చిపోయే బండ్లు జర్సేపు తిప్పలబడ్డాయి అంటే చూడుండ్రి ఎటువంటి పోరాటం చేసిందో. ఆఖరికి ఏమైందో తెలియదు కానీ ఆర్టీసీ కార్మికులు ఈ ఫ్రీ బస్సు చేయబట్టి ఆడోళ్ళ చేతిలో తన్నులు తినాల్సి వస్తున్నదని బాధపడుతుండ్రట పాపం.